అందరికీ నమస్కారం. ఈరోజు ధనస్సు రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి సూర్యదేవుడు కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. సామాజిక మాధ్యమాలను సానుకూలంగా ఉత్పాదకంగా ఉపయోగించుకుంటారు. మీ జ్ఞానాన్ని పంచుకోవడం ద్వారా ఇతరులకు సహాయపడతారు. చట్టపరమైన వివాదాలు మీకు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు. మీలోని దాగి ఉన్న ప్రతిభను వెలికితీస్తారు. నూతన నైపుణ్యాలను నేర్చుకుంటారు. దాన ధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది. మీ మంచి పనులు మీకు శుభ ఫలితాలను ఇస్తాయి. సంతానం విషయంలో శుభవార్తలు వింటారు. వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలుస్తాయి. ఆర్థికంగా ఈ రోజు మీకు గొప్ప లాభాలను తెచ్చిపెడుతుంది. ఊహించని మార్గాల నుండి ధన ప్రవాహం మిమ్మల్ని ఆనందంలో ముంచెత్తుతుంది. మీరు పఠించే మంత్రం మీకు అభీష్ట సిద్ధిని కలిగిస్తుంది. మీ కోరికలు నెరవేరుతాయి. పరిశ్రమలలో పెట్టుబడులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వస్తాయి. భూమి లేదా ఆస్తుల క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. వినోదం కోసం సమయం కేటాయిస్తారు. మీరు ఉల్లాసంగా ఉంటారు. మీరు చేసే ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఆహ్లాదకరమైన అనుభవాలను పొందుతారు. మీకు ఇష్టమైన సినిమా చూడటం ద్వారా వినోదాన్ని పొందుతారు. సినీ రంగంలో ఉన్నవారికి ఇది విజయవంతమైన రోజు. చదరంగం, పజిల్స్ వంటి ఆలోచనాత్మక క్రీడలలో మీరు రాణిస్తారు. మీ మేధోశక్తికి పదును పెట్టే రోజు ఇది. మత్స్యకారులకు ఈ రోజు చేపల వేట లాభసాటిగా ఉంటుంది. ఫిషరీస్ వ్యాపారంలో మంచి లాభాలు ఆర్జిస్తారు. మీరు లైఫ్ కోచింగ్ ద్వారా ఇతరులకు మార్గనిర్దేశం చేస్తారు. వారి జీవితాలు మెరుగుపడతాయి. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటారు. ప్రేమ సంబంధాలు ఈ రోజు మరింత బలపడతాయి. మీ బంధంలో ఆప్యాయత పెరుగుతుంది. మీ సామాజిక సర్కిల్ విస్తరిస్తుంది. కొత్త బలమైన సంబంధాలు ఏర్పడతాయి. పాత స్నేహితులను కలుసుకొని ఆనందంగా గడుపుతారు. ధనం మీకు అనుకూలంగా వస్తుంది. ఆర్థికంగా మీకు లాభాలు వస్తాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మీ జీవనశైలి మెరుగుపడుతుంది. ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి పెరుగుతుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. వ్యవసాయ రంగంలో ఆశించినంత దిగుబడి రాకపోవచ్చు. వాతావరణ మార్పుల కారణంగా నష్టం ఎదురవుతుంది. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అవి మీ భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. ట్రావెల్ ప్లాన్లు విజయవంతమవుతాయి. కొత్త ప్రదేశాలను సందర్శిస్తారు. కార్యాలయంలో మీ పనితీరు ప్రశంసలందుకుంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. క్రీడలలో పాల్గొనే వారికి ఈ రోజు అద్భుతమైన విజయం లభిస్తుంది. శారీరక దృఢత్వం పెరుగుతుంది. స్వచ్ఛంద సేవలో పాల్గొనడం వలన మానసిక సంతృప్తి లభిస్తుంది. ఇతరులకు సహాయం చేయడం వలన మంచి పేరు వస్తుంది. విద్యుత్ సంబంధిత పనులలో సామర్థ్యం పెరుగుతుంది. ఇంధనాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తారు. వృత్తి అభివృద్ధికి ఈ రోజు చక్కటి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు ఈ రోజు మెరుగుపడతాయి. కొత్త పద్ధతులను నేర్చుకుంటారు. రాజకీయాల్లో ఉన్నవారు తమ స్థానాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ప్రత్యర్థుల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ప్రజా మద్దతు తగ్గి విమర్శలు అధికమవుతాయి. సంగీతం ద్వారా ఆనందాన్ని పొందుతారు. సంగీత సాధన చేసేవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన సమావేశాలలో మీ వాదన నెగ్గుతుంది. మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది. ముఖ్యమైన నిర్ణయాలలో తప్పులు చేసే అవకాశం ఉంది. ఆవేశంతో నిర్ణయాలు తీసుకోకూడదు. గతంలో చేసిన పనుల ఫలితాలు ఈ రోజు నిరాశ కలిగిస్తాయి. పాత సమస్యలు మళ్లీ తలెత్తి ఇబ్బంది పెడతాయి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడానికి మీకు ప్రేరణ లోపిస్తుంది. నిరాశ ఆవరిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో తొందరపాటు ప్రదర్శిస్తారు. వాతావరణం ఈ రోజు చాలా ఆహ్లాదకరంగా అనుకూలంగా ఉంటుంది. పనులను సకాలంలో పూర్తి చేయడానికి చల్లని వాతావరణం సహాయపడుతుంది. టెక్నాలజీ రంగంలో నూతన ఆవిష్కరణలు మీకు విజయాన్ని అందిస్తాయి. కొత్త సాఫ్ట్వేర్ అభివృద్ధిలో మీరు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటారు. బంధువులతో సంబంధాలలో కొంత దూరం ఏర్పడవచ్చు. వారి నుండి మీకు అవాంఛనీయమైన సలహాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. వారి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ వ్యక్తిగత ఫైనాన్స్ మెరుగుపడుతుంది. మీరు పొదుపు చేస్తారు. కోచింగ్, శిక్షణ రంగంలో ఉన్నవారికి ఈ రోజు విజయవంతంగా ఉంటుంది. మీ సేవలకు గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభను మెరుగుపరచడానికి సమయం కేటాయించలేరు. నైపుణ్యాల అభివృద్ధిలో వెనుకబడతారు. ఆరోగ్యం మెరుగవుతుంది. మీరు శారీరకంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. బీమా పాలసీల ద్వారా మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. కొత్త బీమా పత్రాలను కొనుగోలు చేయడానికి ఇది మంచి రోజు. వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అకస్మాత్తుగా నష్టాలు ఎదురవుతాయి. పంట
దిగుబడి ఆశించిన స్థాయిలో ఉండదు. దైవాన్ని చింతన చేయడం వలన మనసుకు అపారమైన శాంతి లభిస్తుంది. మీ ధ్యానం ఉన్నత స్థాయికి చేరుకుంటుంది. మీ ఇంట్లో తలపెట్టిన శుభకార్యాలకు సంబంధిన పనులలో అవాంతరాలు ఏర్పడతాయి. ఆర్థికంగా ఎక్కువ ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కౌన్సిలింగ్కు సంబంధిన పనులు విజయవంతమవుతాయి. మీరు అందించే సలహా ఇతరులకు మేలు చేస్తుంది. మానసిక సమస్యలు ఉన్నవారికి మీరు ఓదార్పునిస్తారు. పుస్తక సమీక్షలు రాసేవారికి మంచి అవకాశం లభిస్తుంది. మీ అభిప్రాయాలు అందరికీ నచ్చుతాయి. కౌన్సిలింగ్ ద్వారా మీ సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. మీరు మరియు మీ కుటుంబం సంక్షేమంగా ఉంటారు. ఆర్థిక భద్రత లభిస్తుంది. నాట్యరంగంలో ఉన్నవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రదర్శనలు ఇస్తారు. ఇంజనీరింగ్ రంగంలో ఉన్నవారికి కొత్త ప్రాజెక్టులు లభిస్తాయి. సాంకేతిక సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది. మీరు కొత్త టెక్నాలజీలను ఉపయోగిస్తారు. ఇంటిని పునరుద్ధరించడానికి, అలంకరించడానికి తగిన సమయం లభిస్తుంది. ఇంటికి కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సంతోషంగా ఉంటారు. వ్యాయామం చేయడంలో బద్ధకం లేదా చిన్నపాటి కండరాల గాయాలు ఎదురవుతాయి. దేనిపైనా శ్రద్ధ పెట్టడం కష్టమవుతుంది. పశుపోషణ ద్వారా అదనపు ఆదాయం లభిస్తుంది. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఈ రోజు మీ మనోభావాలు అదుపు తప్పవచ్చు. చిన్నపాటి విషయాలు కూడా మీకు ఆందోళన కలిగిస్తాయి. వ్యక్తిగత అభివృద్ధికి మంచి అవకాశాలు లభిస్తాయి. నూతన లక్ష్యాలు నిర్దేశించుకుంటారు. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 2. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి బూడిద రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.